20 కుక్కలను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్లో 10 కుక్కలకు పైగా గాయాలయ్యాయి. 4 వ్యక్తులను మాస్కులు ధరించి బ్రీజా కారులో వచ్చినట్లు స్థానికులు రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. సిఐ రామకృష్ణ, అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెటర్నరీ డాక్టర్ రాజేశ్వర్ కన్నా పోస్టుమార్టానికి కుక్కలను తరలించారు. కొద్దిగా గట్టిగా బ్రీఫ్ చేయాలి సార్. ఓకే ఓకే సార్. ఈరోజు మార్నింగ్ 8:30 టైంలో అడ్డాకుల మండల్ పొన్నకల్ విలేజ్లో ఇట్లా స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్లో చనిపోయి పడి ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడ్డాకుపోయి పడినట్టుగా చూడడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి వచ్చినాము. అక్కడ చనిపోయిన ఆ డాగ్స్ను చూస్తే వాటిలో ఫైర్ ఆర్మ్తో కాల్చి చంపినట్టుగా కనిపిస్తుంది. అది ఫైర్ ఆర్మ్తో చంపినట్టుగానే దాన్ని కంప్లైంట్ తీసుకొని పంచాయత్ సెక్రటరీ పొన్నకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీతో కంప్లైంట్ తీసుకొని కేసు చేయడం జరిగింది. మా స్వామి మా డ్రైవర్ ఫోన్ చేసిండు, అన్నట్లా మా ఇంటి దగ్గర ఒక కాల్చారు, మీరు బయటికి రండి అంటే బయటికి వెళ్ళాము. వాళ్ళు భయపడి బయట రోడ్డు మీద లేరు, కుళ్ళే ఉన్నారు. నేను కాల్ చేసిన, ఏమైంది ఎవరు లేరంటే ఇప్పుడే కార్ వెళ్ళిపోయింది బయటికి అన్నారు. నాకు వెయిట్ చేసాం. ఇక్కడ నుంచి మధ్యలో బస్ స్టాండ్ కన్నా ముందు కార్ రిటర్న్ అయ్యి వచ్చింది. ఆ వెళ్ళేటప్పుడు కారు బయట ఫ్రంట్లో కూర్చునే అతను బ్యారెల్ బయట పెట్టుకొని కూర్చున్నాడు. ఆ వెహికల్లో 4 మెంబర్స్ పక్కా ఉండరు, ముందలు 2 వెనకాల 2. ఎక్కడ వెళ్ళారు? కారు స్టేజ్ మన హైవే మీదకి వెళ్ళిపోయింది. 2 గంటల 8 నిమిషాలకు ఊర్లోకి వెళ్ళి క్రాస్ వెళ్ళిపోయింది.